ఈరోజు మనం చెప్పుకునే కథ జానకమ్మ హోటల్ ఎపిసోడ్ 2. విశ్వనాథం జానకమ్మ హోటల్కి భోజనం చేయడానికి వెళ్ళాడు. బాయ్ని పిలిచి ఏమున్నాయి అని అడిగాడు. ఇక్కడ వెరైటీస్ ఉండవు సార్, ఒక పచ్చడి, కూర, సాంబార్, రసం, పెరుగు అంతే అన్నాడు. అందరూ ఇదే తింటారా? అవును సార్. సరే, ఒక ప్లేట్ మీల్స్ తీసుకొనిరా అన్నాడు. 2 నిమిషాల్లో తెచ్చి పెట్టాడు. పొగలు కక్కుతూ వంటలన్నీ గుమగుమ వాసనలు వస్తున్నాయి. ఏ పదార్థానికి ఆ పదార్థం అమృతంగా ఉంది. ఎవరు చేస్తారు మీ హోటల్లో వంట అని అడిగాడు. ఇంకెవరు, జానకమ్మనే చేస్తుంది. ఆమె కౌంటర్ దగ్గరే ఉంటుందిగా అన్నాడు. ఉదయం లేచి అన్ని ఐటమ్స్కు ఏమేమి సరుకులు కావాలో అన్నీ కొలతలతో పాటు సర్ది పెడుతుంది. మేము అన్నీ ఉడికించి పెడతాం. ఆమె వచ్చి మిగిలిన పదార్థాలు, ఉప్పు, కారాలు అన్నీ వేసి వెళుతుంది. ఆ తరువాత మిగిలినవి మేము చేస్తాం. ఉప్పు కారాలతో పాటు ఆమె ప్రేమను కూడా కలుపుతుంది. అందుకే అంత రుచి. మేము చేస్తే రాదు అని చెప్పాడు. ఆ పదార్థాలే కాకుండా టేబుల్ మీద ఏవో 2 పొడులు, ఆవకాయ, నిమ్మకాయ, ఊరగాయలు ఉన్నాయి. రేటు చూస్తే తక్కువ. విశ్వనాథం ఇంకో విషయం గమనించాడు. తినే వాళ్ళందరికీ కొసరి వడ్డిస్తున్నారు. మధ్యలో జానకమ్మ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ, సంతోషమైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, బాధ అయితే ఊరడింపు మాటలు చెబుతూ ఎవరికి వాళ్లకు వాళ్ళ ఇంట్లో ఉన్నామన్న భావన తెప్పిస్తోంది. డబ్బు కట్టకుంటే రేపు కడుదువులే అని చెబుతోంది. కొంతమంది వారం బాకీ జానకమ్మ అని డబ్బు ఇస్తున్నారు. ఆమెకు ఈ పూటకు డబ్బు ఇవ్వకపోయినా ఎవరూ ఎగ్గొట్టడం లేదు. నిజాయితీగా మళ్ళీ తెచ్చి ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు విశ్వనాథం. ఏ హోటల్ కూడా చుట్టుపక్కల ఎందుకు నడవదో అర్థమవసాగింది. ఏంది జానకమ్మ ఈ రేట్లు? కనీసం ఒక ఐటెం మీద 2 రూపాయలన్నా పెంచు. ఎవరో కస్టమర్ కౌంటర్లో డబ్బు కడుతూ జానకమ్మకు సలహాలు ఇస్తున్నాడు. నేను పెట్టిన రేట్లు కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారన్నా. డబ్బు ఉండేవాళ్ళు ఎక్కడన్నా తినగలుగుతారు. లేని వాళ్ళు ఉన్న డబ్బులతో తినొచ్చు. డబ్బులు లేకపోయినా మా జానకమ్మ ఉంది, ఓ ముద్ద పెడుతుంది అని భరోసా ఇస్తే చాలు బాబు ఈ జన్మకు అంది. జానకమ్మ, నీ మంచితనము ఎక్కడికి పోదు, అదే నీకు శ్రీరామ రక్ష అని వెళ్ళిపోయాడు అతను. రాత్రి విశ్వనాథం మళ్ళీ జానకమ్మ హోటల్కు వెళ్ళాడు. ఏమున్నాయి అని అడిగాడు. రాత్రి చపాతీ, ఏదో ఒక మిక్స్డ్ రైసు, దద్దోజనం ఉంటాయి సార్, అంతే. తిని చూశాడు. అమోఘం. ఏ స్టార్ హోటల్లో లేని రుచి. ఈమె చేతి వంట అమృతం అని మనసులో అనుకున్నాడు. మెల్లిగా జానకమ్మ గురించి ఆరా తీశాడు. ఆమెకు ఎవరూ లేరు, ఒంటరి ఆడది. ఆమె భర్త గురించి ఎవరికీ తెలియదు. ఈమెను ఏమి చేసినా అడిగే దిక్కు లేరు అని అనుకున్నాడు. 2 రోజులకు కోటయ్య వచ్చి, నేను కష్టపడి పనివాళ్లను తీసుకొచ్చి పెడితే వాళ్లను తిట్టి తరిమేస్తావా? జానకమ్మ హోటల్ ముందు నీ హోటల్ పెట్టావు, ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు అన్నాడు. డబ్బులు ఇస్తామంటే ఏ కుక్కైనా వస్తుంది. నిజమే, కుక్క వస్తుంది, మనుషులు రారు. జానకమ్మ హోటల్ ఎదురుగా హోటల్ అంటే పనిచేయడానికి అస్సలు రారు. ఏం మాయరోగం? మాయరోగమే. నెల రోజుల మీద ఒక్కరోజు కూడా ఏ హోటలు జరిగినట్లు ఈ 30 ఏళ్లలో చూడలేదు. కాబట్టి నెలకు పని వెతుక్కోవడం అంటే చాలా కష్టం. అందుకే ఎవరూ రారు. చూస్తా, ఈ జానకమ్మ అంతు తేలుస్తా అని మనసులో అనుకున్నాడు విశ్వనాథం. విసుక్కుంటూ కోటయ్య వెళ్ళిపోయాడు. తనకు తెలిసిన మనుషులను తన ఊరి నుండి పిలిపించి డబ్బులు ఇచ్చాడు. అదును కోసం వేచి చూస్తున్నాడు. రోజు రాత్రి 10 గంటల వరకు హోటల్ ఉంటుంది. ఒకరోజు రాత్రి 10 గంటల తరువాత చప్పుడు వస్తే కిటికీలో నుండి చూశాడు. జానకమ్మ హోటల్ ముందు
2 ఆటోలు ఆగి ఉన్నాయి. అందులో పనిచేసేవారు పెద్ద పెద్ద గిన్నెలు ఆటోలలో ఎక్కించి వాళ్ళు ఆటోలో ఎక్కి నిలబడ్డారు. జానకమ్మ హోటల్కు తాళం వేసి ఆటోలో ఎక్కిన తరువాత ఆటోలు వెళ్ళిపోయాయి. వెంటనే విశ్వనాథం తన మనుషులను పురమాయించాడు. వాళ్ళు వెళ్ళి జానకమ్మ హోటల్ తాళం పగలగొట్టి అందులో ఉన్న ప్లాస్టిక్ టేబుల్సు, చైర్సు అన్నీ పగలగొట్టి గిన్నెలన్నీ సొట్టలు పోయేట్లు వీరంగం చేసి హోటలను నడపలేనట్లు చేసి రాత్రికి రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయారు. జానకమ్మ జీవితాన్ని సర్వనాశనం చేశానని సంతోషపడ్డాడు విశ్వనాథం. రేపొద్దునకంతా తట్టాబుట్టా సర్దేస్తుందని ప్రశాంతంగా నిద్రపోయాడు. జనకోలాహలానికి నిద్రలేచాడు విశ్వనాథం. కిటికీలో నుండి బయటకు చూశాడు. జానకమ్మ హోటల్ ముందే కాదు, ఆ రోడ్డంతా జనంతో నిండిపోయింది. పరిస్థితి తెలుసుకుందామని మెల్లిగా కిందకు దిగి జనం ఏం మాట్లాడుతున్నారో వినసాగాడు. మామూలు జనంతో పాటు చాలామంది పేదవాళ్ళు, ముసలివాళ్ళు కూడా ఉన్నారు. ఊరిలోని దరిద్రులంతా ఇక్కడే ఉన్నట్టున్నారని అసహ్యించుకుంటూ పక్కకు వెళ్ళాడు. జానకమ్మ ఏడుస్తుంటే ఆ అందమైన దృశ్యం చూడాలని ఆమె కోసం చూశాడు. ఎక్కడా కనిపించలేదు. దేవతలాంటి జానకమ్మ హోటల్ని నాశనం చెయ్యాలని చూస్తారా? చేసిన వాడి పాడెగట్ట, వాడి శవం రాబందులు పీక్కు తినా, వాడి నోట్లో మన్నుబడా అని మట్టి ఎత్తిపోస్తూ అనేక శాపనార్థాలు పెడుతూ తిడుతున్నారు. వినడానికే కష్టంగా ఉంది విశ్వనాథానికి. తగిలేది తనకే మరి. లేబర్ మనుషులు, లేబర్ బుద్ధులు. చిచ్చి, ఈ జానకమ్మ కనపడదే అని ఇంకోవైపు వెళ్ళాడు. ఇంతలో జానకమ్మ లోపల నుండి కొత్త సిల్వర్ గిన్నెల సెట్టుతో బయటకు వచ్చింది. జానకమ్మ, ఇవెక్కడివి? ఎవరో అడుగుతున్నారు. ఇవి ఒక గవర్నమెంట్ ఆఫీసరు 5 సంవత్సరాలు మన హోటల్లో భోజనం చేశాడు. పిల్లల చదువు కోసం ఆయన భార్యను, పిల్లలను సిటీలో ఉంచాడంట. ఊరు వదిలి వెళ్ళేటప్పుడు భోజనం ఇంట్లో లాగా ఉంది జానకమ్మ. ఈ 5 ఏండ్లు మా అక్కే అన్నం పెట్టినట్లు ఉందని అభిమానంగా వద్దంటున్నా వినకుండా ఈ సెట్టు ఇచ్చి వెళ్ళాడు. పని జరుగుతోంది కదా అని నేను దీన్ని అటక నుంచి దించలేదు. రాత్రి చీకట్లో వాళ్లకు ఈ సెట్టు కనిపించినట్లు లేదు. పాతవి పోయినా కొత్త వాటిని వాడుకుందాం అని చిరునవ్వుతో చెబుతోంది. ఆ గిన్నెలను తన వాళ్ళు చూడకుండా వదిలేసి వచ్చినందుకు విశ్వనాథానికి మండిపోయింది. జానకమ్మ, పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. ఎంత నష్టం జరిగింది? అక్కడున్న జనం జానకమ్మకు సలహాలిస్తున్నారు. జానకమ్మ, సరుకులే లేవు, అన్నీ ఎత్తుకొని పోయినట్లు ఉన్నారు. ఉన్న సరుకులన్నీ నిన్ననే అయిపోయాయి. రామస్వామికి ఫోన్ చేసి లిస్టు చెప్పిన, రాత్రి ప్యాక్ చేసి ఉంచుతా, రేపొద్దున తీసుకుపో జానకమ్మ అని ఫోన్ చేశాడు. అయినా సరే టేబుల్స్, చైర్స్ అన్నీ విరగ్గొట్టారు కదా, వదలొద్దు జానకమ్మ, ఎర్రి తాత అన్నాడు. ఏది జరిగినా మన మంచికేలే తాత. ఎన్నో ఏళ్ల నుండి ఉన్నాయి, పాతబడిపోయినాయి. నేనే మారుద్దాం అనుకున్నా కానీ సున్నం కొట్టి అన్నీ మార్చాలంటే వారం అవుతుంది. అంతవరకు హోటల్ మూసేస్తే ఆకలితో అల్లాడుతారు. అందుకే వెనక ముందు చూస్తున్నా. నీ హోటల్ నాశనమైతే ఎదురుగా ఉన్న నా హోటల్ కనిపిస్తుంది. సచ్చినట్టు అక్కడికి వస్తారు. హోటల్ దెబ్బతీస్తే ఏడుస్తూ తట్టా బుట్టా సర్దుకొని పోతుంది అనుకుంటే పంచాయతీ పెట్టారు వెధవలు. ఇది ఇప్పుడు హోటల్ ఖాళీ చేస్తుందో లేదో మనసులోనే కసితీరా తిట్టుకుంటున్నాడు విశ్వనాథం. ఇంకా తప్పేటట్లు లేదు. కొత్త టేబుల్స్, చైర్స్ తెచ్చుకోవాల్సిందే అంటుండగానే ఉయ్ ఉయ్ అని శబ్దం చేస్తూ గవర్నమెంట్ వెహికల్, పోలీస్ వెహికల్ జానకమ్మ హోటల్ ముందు ఆగాయి. అందరూ అటు తిరిగారు. పోలీసులు దిగి జనాన్ని పక్కకు జరగండి, కలెక్టర్ గారు వస్తున్నారు అనేసరికి అందరూ పక్కకు జరిగారు. గవర్నమెంట్ వెహికల్ నుండి ఒక యువకుడు దిగి
నేరుగా జానకమ్మ దగ్గరకు వెళ్ళి తన చేతిలో ప్యాకెట్ జానకమ్మకిచ్చి కాళ్లకు దండం పెడుతూ నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు. జానకమ్మకు ఏమీ అర్థం కాలేదు. ఆ యువకుడే జానకమ్మ చెయ్యి తీసి తన తల మీద ఉంచుకున్నాడు. సల్లగుండు అని అనింది. అతను లేచి ఏమిటి జానకమ్మ, నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. తేరిపారా చూసి ఓరి బోసు బాబా. జానకమ్మ మొహం ఆనందంతో వెలిగిపోయింది. నీ దయ వల్ల నేను కలెక్టర్ అయ్యాను జానకమ్మ అని కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. అనుకున్నది సాధించావా బోసుబాబు, నీవు పట్టుదలగా చదివావు, నాదేముంది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ జానకమ్మ ఏమిటి జనం, ఏం జరిగింది అని అడిగాడు. అక్కడున్న వాళ్ళు విషయం చెప్పారు. బోసుబాబు పోలీసులకు ఎవరిదంతా చేశారో వాళ్ళను పట్టుకోమని చెబుతుంటే వారించింది. అన్నీ పాతవేలే బోసుబాబు, ఎవరో ఇవి విరగ్గొడితే కానీ జానకమ్మ మార్చదు అని వాటి మీద భోజనం చేయలేక ఎరగొట్టి ఉంటాడు అని నవ్వేసింది. ఇంత నష్టం జరిగినా ఆమె అంత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు విశ్వనాథం. ఇంతలో కలెక్టర్ అక్కడికి వచ్చారని తెలిసి మీడియా వచ్చేసింది. సార్, మీకు జానకమ్మ ఎలా తెలుసు? ఆమె మీ బంధువా? ఆమెతో మీకు పరిచయం ఏమిటి? మీరు ఇక్కడే భోజనం చేసేవారా? 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నారు. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని ప్రారంభించాడు. నాది పక్కనే ఉన్న పల్లెటూరు. నేను 5వ తరగతి చదివేటప్పుడు మా అమ్మ చనిపోయింది. మా నాన్నకు చిన్న చిల్లర కొట్టు ఉంది. అమ్మ చనిపోయినప్పటి నుండి నాన్న తాగుడుకు అలవాటు పడ్డాడు. ఇంట్లో జరగటం కష్టమయ్యింది. నన్ను చదువు మానిపించి కొట్లో కూర్చోమన్నాడు. నేను స్కూలుకు వెళతాను అన్నాను. దాంతో బాగా కొట్టాడు. అక్కడ ఉంటే ఇంక బడికి పోలేనని ఇంట్లో నుండి పారిపోయి ఈ ఊరు వచ్చాను. రావడం అయితే వచ్చాను, కానీ ఏమి చెయ్యాలో తెలియక ఈ అరుగు మీదే ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు ఈ జానకమ్మ చూసి నా కథ తెలుసుకొని ఈ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్చి చదివించింది. నా డిగ్రీ పూర్తయ్యే వరకు నేను ఈ హోటల్లోనే ఉండి చదువుకున్నాను. పీజీ ఎంట్రన్స్లో మంచి మార్క్స్ వల్ల పెద్ద కాలేజీలో సీటు వచ్చింది. మంచి మార్క్స్ రావడం వల్ల స్కాలర్షిప్ వచ్చింది. దాంతో చదువుకున్నాను. పట్టుదలతో గ్రూప్స్ రాసి నా లక్ష్యాన్ని సాధించాను. ఆ రోజు ఈ అమ్మే లేకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేది కాదు. జానకమ్మ నాలాంటి వారెందరికో ఆత్మబంధువు. ఎంతోమంది నిరాశ్రయులకు తిండి పెడుతుంది, సాయపడుతోంది. ఈ హోటల్ మూతపడితే ఎంతోమందికి నీడనిచ్చే చెట్టు ఆశ్రయం పోయినట్టే. తక్కువ డబ్బుకు ప్రేమగా ఎంతోమందికి ఆహారం అందిస్తున్న ఈమెకు ఈరోజు ఇంతటి కష్టం వచ్చిందంటే మనం చేయూతనందించాలి. ఈ హోటల్ తిరిగి ప్రారంభం అయ్యేట్లు చెయ్యాలని చెప్పి తన వంతు సహాయంగా ఒక గిన్నెలో డబ్బులు వేశాడు. అది చూసి ఆమె హోటల్లో తింటున్న చాలామంది తమకు తోచింది ఆ గిన్నెలో వేశారు. అమ్మా, నేను నీకు సహాయం చేస్తాను అని అంటూ ఉండగా కాల్ వచ్చింది. మళ్ళీ వస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. అతనితో పాటు అందరూ వెళ్ళిపోయారు. ఈ విషయం ఒక ఛానల్లో వచ్చింది. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని ఆమె గురించి తెలుసుకోవాలని మరుసటి రోజు ఒక పెద్ద పేరున్న ఛానల్ జానకమ్మ హోటల్కు వచ్చింది. ఛానల్ని చూసి జనం గుమిగూడారు. ఏమి జరుగుతుందో చూద్దామని విశ్వనాథం వచ్చి గుంపులో నుంచున్నాడు. నమస్తే జానకమ్మ గారు, మీ హోటల్ గురించి ఈ ఊరిలో ఎవరినడిగినా చెబుతారు. అసలు మీరు ఈ హోటల్ ఎప్పుడు పెట్టారు? దీనికి ఇంత పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయి? ఇన్ని ఏళ్లుగా దీని పేరు పెరుగుతూనే ఉంది కానీ తరగలేదు. మీ మంచితనం గురించి అందరూ చెబుతున్నారు. దీని వెనుక మీరు చేసిన కృషి ఏమిటి? మీ కథ మాకు చెబుతారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. జానకమ్మకు అంతా కొత్తగా అయోమయంగా ఉంది. చెప్పు జానకమ్మ
అని ఎర్రి తాత అన్నాడు. నా పేరు జానకి. తన గురించి చెప్పటం మొదలుపెట్టింది జానకమ్మ. జానకమ్మ కథ రేపు వచ్చే చివరి భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.